హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరో 2 రోజుల్లో ఐఆర్ ప్రకటన 30% దిశగా అడుగులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి మార్గం ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఏపీ ఐకాసా, ఏపీజేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు ఉద్యోగుల గోడును బయటపెడుతున్నారు. అధికారుల సమావేశాల్లో ఉద్యోగుల సమస్యల పనులపై చర్చ జరుపుతున్న వేతనాలు, పెండింగ్ డీఏలు, బిల్లుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల ప్రధాన సమస్యలు 12వ పీఆర్సీ ఏర్పాటు జాప్యం. 12వ పీఆర్సీ చైర్మన్ నియమించకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పీఆర్సీ ఆలస్యమవుతున్న కారణంగా మధ్యంతర భృతి ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వ స్థాయిలో ఇంకా ఎటువంటి స్పష్టత లేకపోవడం ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమస్య. 2022 ఫిబ్రవరి 3న విజయవాడలో జరిగిన చలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఉద్యమం తర్వాత కూడా ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు భారీగా పెరిగాయి. వాటిని ఇప్పటివరకు పూర్తిగా క్లియర్ చేయలేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలు. జగన్ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు, ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కొన్ని పెండింగ్ బిల్లులను చెల్లించినా ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హామీలు ఉద్యోగులకు ఊరట. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత 8 నెలల్లో ప్రభుత్వం 22,000 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగులు ఎలాంటి పరిష్కారం కోరుతున్నారంటే 12వ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణపై స్పష్టత ఇవ్వాలి. మధ్యంతర భృతి విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక భారం తగ్గించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు తక్షణమే కార్యాచరణ ప్రకటించాలి. ఉద్యోగుల పెన్షనర్ల సంక్షేమానికి స్థిరమైన మార్గదర్శకాలు రూపొందించాలి. సో, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆర్థిక సవరణలు ఆలస్యం అవటం ఉద్యోగుల నష్టానికి దారితీస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం 22,000 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించినా ఇంకా సమస్యలు పూర్తిగా తీరలేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే పెండింగ్ బిల్లు పూర్తిగా చెల్లిస్తే ఉద్యోగులు కొంత ఊరట పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందా లేదా మరింత ఆలస్యం జరుగుతుందనేదైతే వేచి చూడవలసిన అంశము.